రే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను రా, ఒక్క 3 నెలలు 3 నెలలు తనతో పాటు భర్తగా బ్రతికి చూడరా. తన ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. తన ప్రేమ కోసం అప్పుడు నువ్వు ఏం చేయడానికైనా సిద్ధపడతావు. 3 నెలలు కాదు కదా, 30 ఏళ్ళు కలిసున్నా నేను ఎవరి ప్రేమకి లొంగను, ఎవరిని ప్రేమించను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే నందు ఇలాగే ఉంటాడు. రాతి మనిషివిరా నువ్వు. ఆ దేవుడు నీకు డబ్బు సంపాదించే బుర్రనిచ్చాడు కానీ మనసుతో ఆలోచించే బుద్ధిని మాత్రం ఇవ్వలేదు. మీరు ఎలాగైనా అనుకోండి, నాకేం అభ్యంతరం లేదు. రేయ్ నువ్వు ఇప్పుడు కిందికి వచ్చి తీరాలి, వాళ్ళతో మాట్లాడాలి. నేను రాను. నేను నీ తండ్రిని రా, నేను చెప్పింది చేయడం నీ బాధ్యత. ఇది తప్ప కొడుగ్గా మీరు ఏం చెప్పినా చేస్తాను. ఇప్పుడు నువ్వు రాకపోతే వాళ్ళ ముందు నా పరువు పోతుందిరా. మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి, నేనైతే రాలేను. అది కాదని బలవంతంగా నన్ను లాక్కెళ్తే నేను ఖచ్చితంగా వాళ్ళకి విడాకుల విషయం చెప్పి ఈ క్షణమే వాళ్ళ అమ్మాయిని తీసుకువెళ్ళండి అని చెప్తాను. చెప్తావురా నువ్వు? ఖచ్చితంగా చెప్తాను, అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. రా వచ్చి చెప్తుగాను రా. నానా నేను సీరియస్గానే చెప్తున్నాను, వచ్చానంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. దాని మొహం చూసావా, చెమటలు పట్టేస్తున్నాయి. ఒట్టి చెమటలు పట్టడం ఏంటి, మొహంలో నెత్తురు చుక్కలేదు. ఇప్పుడు ఆ నందుగాడు దిగొచ్చి నేరుగా వాళ్ళ అమ్మా నాన్నలతోనే విడాకుల విషయం చెప్పేస్తాడని భయంతో బిక్కచిక్కిపోయింది. మీ బావెళ్ళాడు కదరా, నానా తిప్పలు పడి వాడు విడాకుల గురించి వీళ్ళతో మాట్లాడటానికి వీల్లేదని చెప్పుంటాడు. ఏం దేవకి, అంతే కదా? అసలు వాడి కిందికి దిగొస్తాడంటావా? ఏం జరుగుతుందో అని నాకు ఆసక్తిగానే ఉంది. వాడు కిందకు వస్తాడో లేదో, ఒకవేళ వచ్చినా విడాకుల విషయం చెప్తాడో లేదో తెలీదు కానీ ఆ పిల్ల మొహంలో టెన్షన్ చూస్తుంటే చాలా బాగుందమ్మా. నాకు ఓపిక లేదురా, మర్యాదగా కిందికి రా. నువ్వు రాకపోతే నేను చచ్చినంత ఉంటే. నానా ఏంటిది, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇలా చేసే పెళ్లిలో నాతో తాళి కట్టించారు. నీకు తండ్రి మీద ఏ మాత్రం గౌరవ మర్యాదలున్నా నాకేం కాకూడదన్నా వచ్చి తీరాలి. ఏంటి సార్, ఏమైంది? రానని చెప్పేశాడా? రానన్నాడు, కానీ ఇప్పుడు వస్తాడు. రానన్నవాడు ఎలా వస్తాడు సార్? అసలే మొండి మనిషి అయితేను. వాడు మొండి మనిషి అయితే నేను వాడిని కన్న బాబుని రా. ఆహాహాహా, మరి అరగంట నుంచి ఏం చేస్తున్నారు? మీరు మాత్రమే తిరిగి వచ్చారు. ఆ మొండిగట్టం గురించి నాకు బాగా తెలుసు. రాడు, కింద వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు నమ్మేలాగా అమెరికా నుంచి ఒక బిజినెస్ డీల్ వస్తే వాళ్ళందరితో వీడియో కాల్ మాట్లాడుతున్నాడని చెప్పి ఇప్పుడే రాలేడని ఏదో ఒకటి మేనేజ్ చేసి పంపించేద్దాం సార్. అదేం అవసరం లేదు, వాడొస్తాడు. ఏ నమ్మకంతో చెప్తున్నారు సార్? రే వాడు నా కొడుకు, నా కోసం వస్తాడు. పద. అక్కోయ్ బావొస్తున్నాడే. ఆ మొహం ఏంటి అంతలా వెలిగిపోతుంది? లోపల టెన్షన్ ఉంటుందిరా, బయటికి మాత్రం నవ్వుతూ మేనేజ్ చేస్తున్నారు. పద పదమ్మా. సారీ రామా, చాలాసేపు వెయిట్ చేయించాను. మరేం పర్లేదురా, అల్లుడి గారిని తీసుకొస్తాను వెళ్ళి నువ్వు ఒక్కడివే వచ్చావేంట్రా? అల్లుడి గారు మరీ ఇబ్బంది పడుతున్నారా? అందుకే మేమే వచ్చి అల్లుడి గారిని పలకరిద్దాం అనుకుంటే ఇదిగో ఇతనే మమ్మల్ని ఆపి ఇక్కడ కూర్చోబెట్టాడు. మెట్లెక్కి దిగడం నీకు శ్రమ అని ఆపుంటాడ్రా. ఇంతకీ అల్లుడు గారు వస్తున్నారా అన్నయ్య? లేదంటే మేమే వెళ్ళి పలకరించేసి వస్తాం. ఒక 5 నిమిషాలు వచ్చేస్తాడమ్మా. ఇందాక నా కొడుకు అది ఇది అని అంత నమ్మకంగా చెప్పాడు, ఇప్పుడేంటి మొహంలో టెన్షన్ కనబడుతుంది? ఇప్పుడు ఈ మూర్ఖుడి విడాకుల సంగతి మాట్లాడకుండా ఉంటే చాలరా స్వామి. పాపం మధుని చూస్తుంటే జాలేస్తుంది.
అల్లుడు గారు నమస్కారం. నమస్తే అంకిల్. నమస్తే అండి. నమస్కారం. ఐఎమ్ వెరీ సారీ, మిమ్మల్ని చాలాసేపటి నుంచి వెయిట్ చేయించినట్టున్నాను. అబ్బే వెయిటింగ్ ఏమీ లేదు అల్లుడు గారు, సరదాగా మాట్లాడుతూ కూర్చున్నాం అంతే. మీకు తలనొప్పి ఎలా ఉంది? పోయింది అంకిల్, ఐఎమ్ ఫైన్. మీరసలు విశ్రాంతి తీసుకోవడం లేదనుకుంటా. కాస్త పనులు ఒత్తిడి తగ్గించుకోండి, ఆరోగ్యం కూడా ముఖ్యం కదా. అలాగేనండి. మ్. అన్నట్టు టీ కాఫీలు ఏమైనా తాగారా లేదా? అమ్మా, అంకుల్ వాళ్ళకి లంచ్ ఏర్పాటు చేయండి. అయ్యా అల్లుడు గారు, లంచ్కి ఇంకా బోల్ టైం ఉంది. అంతవరకు ఉండి భోంచేసి వెళ్ళే టైం లేదు. మిమ్మల్ని అమ్మాయిని ఇంటికి ఆహ్వానించి వెళ్దామని వచ్చాం. ఆదివారమేగా, ఆల్రెడీ ఆఫీస్కి వచ్చి చెప్పారు కదా అంకుల్. మళ్ళీ శ్రమ తీసుకుని వచ్చి చెప్పాలా? ఇంటికి వచ్చి ఆహ్వానించడం పద్ధతి కదా బాబు. మళ్ళీ మీ బిజినెస్ వ్యవహారంలో మర్చిపోతారని చెప్పి వెళ్దామని వచ్చాం. భలే వారే అంకిల్, నేనెలా మర్చిపోతాను? ఆల్రెడీ ఆఫీస్లోనే రూదర్కి చెప్పేశాను. అన్ని విషయాలు నాకు అతనే గుర్తు చేస్తూ ఉంటాడు. ఏం రూదర్? అయ్యా ఆల్రెడీ సార్ ప్రోగ్రామ్ షీట్లో రాసేసాను. చాలా సంతోషం అల్లుడు గారు. తలనొప్పని రెస్ట్ తీసుకుంటుంటే మేమొచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నాం. మీరు రెస్ట్ తీసుకోండి అల్లుడు గారు. అలాగే ఆంటీ. అంకుల్, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. మంచిది బాబు. రే రాజా, మేం బయలుదేరుతాంరా. మంచిదిరా, పదండి, నేను వస్తాను. రే పర్లేదురా. రే, ఇప్పుడు నువ్వు నాకు ఒట్టి ఫ్రెండు కాదురా, వియ్యంకుడివి. నీకు మర్యాద ఇవ్వకపోతే నా కోడలు బాధపడుతుంది. మనసుకి చాలా హాయిగా ఉందిరా. చెల్లమ్మా, వస్తామమ్మా. వెళ్ళొస్తాం వదినా. అలాగేనండి. పదండి. అక్కో, ఇలాంటి విషయాలు నీ దగ్గరుండి మాట్లాడితే టపా టపామని పీకుతావు. రేయ్, అరిచి చావకు. దగ్గరకొచ్చి తగలడు. కొట్టవుగా? చంపేస్తాను. ఎందుకని మంచిది, నేను అమ్మ పక్కన నిలబడతా. అసలే చిరాగ్గా ఉంటే నీ పిచ్చి వేషాలేంట్రా? అక్క, నేను ఆల్రెడీ చెప్పాను, ఆ నందుగాడు అపరిచితుడు పూటకో రకంగా మారిపోతుంటాడు అని. విడాకులిస్తానని గొడవయ్యి గంట అవ్వలేదు, ఈలోపే లవర్ బాయ్ అయిపోయాడు చూడు. అసలేమీ ఎరగనట్టు, విడాకులు గొడవే జరగనట్టు వచ్చి వాళ్ళతో మాట్లాడి వెళ్ళాడు. వాడిలా రంగులు మారుస్తుంటే నువ్వేం ప్లాన్ చేస్తావు? వాళ్ళని ఎలా విడదీస్తావు? నువ్వు ఒక ఐడియా ఆలోచించేలోపే వాడు ప్లేట్ ఫిరాయించేస్తున్నాడు. వాడు హేట్ చేస్తూనే లవ్ చేస్తున్నాడు అనుకుంటా. పిచ్చి నా కొడుకు, ఆపు. నువ్వు నీ పనికి మాలిన డౌట్లు. విడాకుల గురించి ఇంత గొడవ చేసిన వాడు అంతలోనే ఎలా మారిపోతాడ్రా? ఆహా, మరి ఇందాక మనం చూసిందంతా కాలనుకుంటున్నావా? ఏది ఒకసారి అక్కన అడుగు, గోపం మీద ఒక్కటిస్తుంది. నువ్వు కొడతావేంటే? నోరు మీ ముందు.